హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మనసు సీరియల్ మనందరికీ ఎంత ఇష్టమో తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పెషల్ గుప్పడంత మనసు సీరియల్. గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్కే కాకుండా ఆ సీరియల్లో నటించిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ అని చెప్పుకోవాలి. రిషి, వసు, జగతి మరియు మహేంద్ర వీళ్ళకి కూడా చాలా స్పెషల్ అన్నమాట. అయితే ఈ సీరియల్లో జగతి, మహేంద్ర వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్గా రిషికి తల్లి తండ్రిగా నటించారన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీరియల్కి రిషి, వసు, జగతి, మహేంద్ర వీళ్ళ నలుగురు అయితే పిల్లర్స్ లాగా ఉండి సీరియల్ని అయితే చాలా సక్సెస్ఫుల్గా ముందుకి నడిపించడం జరిగింది. అయితే మహేంద్ర, రిషి అయితే సీరియల్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ బాండింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. రియల్ లైఫ్ కాకుండా రియల్ లైఫ్లో కూడా వీళ్ళ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. రిషి, వసు, మహేంద్ర కూడా వీళ్ళ ముగ్గురి బాండింగ్ చాలా బాగుంటుంది. వీళ్ళు కూడా ఎప్పటికీ టచ్లో ఉండి వాళ్ళ అన్నీ ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది ఒకరికి ఒకరు. అయితే రిషి ఆయన వసుతో ఉన్న ఫొటోస్ అయితే అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు. అయితే ఈరోజు కూడా ఒక పోస్ట్ అయితే షేర్ చేసుకున్నాడు అనమాట. షూటింగ్ టైంలో కూడా వీళ్ళ నలుగురు కూడా మంచిగా ఎంజాయ్ చేసేవారట. చాలా ఫన్నీ మూమెంట్స్ అయితే ఉన్నాయట వీళ్ళ మధ్యలో. అయితే రిషి అండ్ వసు, మహేంద్ర కూడా ఎప్పటికప్పుడు గుప్పడంత మనసు సీరియల్కి సంబంధించి ఫొటోస్ అండ్ ఓల్డ్ మెమొరీస్ అయితే ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. తమ సోషల్ మీడియా షేర్ చేసుకుంటూనే ఉంటారు. అయితే మహేంద్ర, రిషి మధ్యలో ఉన్న అసలు ఫన్నీ మూమెంట్స్ అయితే అంత ఇంత కదా. షూటింగ్ టైంలో వాళ్ళైతే చాలా బాగా టైం అయితే స్పెండ్ చేసేవారట. చాలా ఫన్నీ జోక్స్ అయితే వేసుకునేవారట. అయితే రిషి మరియు మహేంద్ర ఇద్దరు బాండింగ్ అయితే చాలా బాగుందంట. మహేంద్ర అయితే రిషి గురించి చెప్పడం జరిగింది. రిషి అయితే చాలా జోయల్గా, చాలా ఫన్నీగా, చాలా బాగుంటాడట. సో వీళ్ళ మధ్యలో రిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడు సీరియల్లో ఉన్నప్పుడే కాకుండా ఇప్పుడు కూడా వీళ్ళైతే టచ్లో ఉంటూ మంచిగా ఉంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఏవైనా కొత్త సీరియల్స్ కానీ సినిమాలో ఎవరివైనా వచ్చినా కానీ ఒకరికొకరు తమ సోషల్ మీడియాస్లో పోస్ట్ చేసుకుంటూ ఒకరికొకరు సపోర్ట్గా ఇప్పటికీ కూడాను వీళ్ళ మధ్యలో బాండింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో వాళ్ళు షేర్ చేసిన ఫోటో నేను కూడా షేర్ చేస్తాను. వీళ్ళ బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.